యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినపు జీవాహారము దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగము దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 34వ వచనము. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను వాని ప్రకారము నడుచుకొందును. కృపగల దేవుడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయు. బుద్ధి లేని స్థితిలో జీవిస్తున్నటువంటి మా జీవితములో ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభువా నీవు బుద్ధి దయచే ప్రభా. అయ్యా, మా బుద్ధి చెడిపోయింది ప్రభా, మా ఆలోచనలు చెడిపోయినాయి నాయన, మా తలంపులు చెడిపోయినాయి ప్రభా. మరి వాటన్నిటినీ సరి చేసుకోవాలి అని అన్నట్లయితే అయ్యా నా ప్రభా, అయ్యా నాయన నువ్వు మాకు బుద్ధిని దయచేయాలని ప్రభువును వేడుకుంటున్నాడు. మరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించుటకు మనకు బుద్ధి లేదు కాబట్టి ఆ బుద్ధిని దేవుని ఎదుట అనుదినము అనుక్షణము సాతానుడు ఎప్పుడు నా ఎదుటకు వస్తాడని అనేక కుటుంబాలను, అనేక గృహాలను, అనేక సంఘాలను పాడు చేస్తున్నటువంటి సమయంలో మరి నీవు ధర్మశాస్త్రం చదివేటప్పుడు, ప్రభా ఈ ధర్మశాస్త్రం నేను ధ్యానిస్తుండగా ఏ యొక్క కీడు, ఏ యొక్క చెడు తలపెట్టుకోకున్నట్లు ప్రభా, మరి నాకు దీనిని ధ్యానించేటప్పుడు నన్ను బుద్ధి లేని స్థితిలో ఉండుకోకుండా బుద్ధి కలిగిన వాడిగా ప్రవర్తించుటకు నీ ఒక్కొక్క లేఖనము, నీ ఒక్కొక్క వాగ్దానము నన్ను బట్టే ఉన్నది ప్రభువా అని నువ్వు దానిని అనుసరించుకుంటూ ఆ విధమైనటువంటి కృతజ్ఞతాభావముతో నీవు వాక్య ధ్యానము చేసినట్లయితే దేవుడు నీకు బుద్ధి చేస్తాడు. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందని అంటున్నాడు. అవును, మరి ఆ బుద్ధి దేవుడు దయచేయాలని నువ్వు అడిగినప్పుడు ఆ బుద్ధి ప్రకారము నేను నా పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నడుచుకుంటాను ప్రభా అని దావీదు మహారాజు చెప్పుచున్నాడు. ప్రభా, ప్రియబిడ్డలారా, మరి నేను చెప్పగలుగుతున్నామా? మరి మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనని సేవించాలని, ఆయన యందు నడుచుకోవాలని ఆసక్తి ఎంతమందికి ఉన్నది ప్రియబిడ్డలారా? ఒకవేళ లేనట్లయితే, లేదు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ వాగ్దానం. మరి మనము దేవునిని ధర్మశాస్త్రం అనుసరించటకు మనకు బుద్ధి లేని స్థితిలో ఉంటూ మరి ధర్మశాస్త్రం అనుసరించలేక దానిని ధ్యానించలేక ఉంటున్నటువంటి స్థితిలో దేవుడు మనకు దయచేయాలి, స్తుతి దయచేయాలి, మరి ధ్యానించే కృపను దయచేయాలి. అటువంటి బుద్ధిని మనకు అనుగ్రహించి మరి హృదయపూర్వకంగా పూర్ణాత్మతో దేవుని సేవించటకు మనందరికీ దేవుడు కృప దయచేయాలి ప్రియబిడ్డలారా. మరి అటువంటి కృప కొరకు మనం ఎదురు చూసే భాగ్యమును మరి మనందరము దావీదు నడిచినటువంటి మార్గములలో మనము నడుచుకొనుటకు ప్రభువు ఎదుట మనం ఒప్పుకోవాలి. ప్రభా, ఒప్పుకున్న వారికి నేను విజయము కలుగజేస్తానంటున్నావు నా ప్రభా. ఏ విషయంలో మేము కప్పుకుంటూ బుద్ధి లేని వారిగా మేము జీవిస్తున్నామో ప్రభా, మరి నాయన మాకు బుద్ధి కలిగిన జీవితం నా ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము సేవించుటకు, మేము ఆరాధించుటకు, మేము నిలుచుటకు నీ కృప మాకు దయచేయని మరి దావీదు మహారాజు అడుగుతున్నట్లుగా మరి నీవు నేను అడిగే కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం చేత మనందరినీ ఉదక స్నానం చేయించి నడిపించే కృప మనందరికీ దయచేయను గాక. ఆమెన్. కృపా కనికరములు తండ్రి, తన దేవని పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. బీదబిడ్డలం నాయన, గొప్పవాడు, పరిశుద్ధుడు, పాపులము, నీచులం, అయోగ్యులము కనికరించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ కృపలో, నీ బలభద్రతలో నాయన, అయ్యా నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాయన మేము బుద్ధి లేని స్థితిలో ఉంటున్న మా జీవితంలో నీ బుద్ధిని అనుగ్రహించి పూర్ణాత్మతో, పూర్ణ భక్తితో అయ్యా నా ప్రభ నీ సన్నిధిలో ఉండే కృప అయ్యా వింటున్న ప్రతి బిడ్డకు మరి చెప్తున్న నాకు కూడా నీ కృప దయచేయమని మమ్మల్ని మాత్రం నీకు అప్పచెప్పుకుంటూ ప్రభువును ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.